మనము గాజు బొమ్మలను చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తూ ఉంటుంది. ఆ గాజు బొమ్మలు కూడా ఎంత అందంగా కనిపిస్తాయి, కానీ వాటిని కేర్ చేస్తేనే అవి ఉంటాయి. వితౌట్ కేర్ ఉంటాయా? వన్స్ అవి కింద పడిపోయినాయి అనుకో ఆహా అనిపిస్తుంది కదా. ఆ బొమ్మ పగిలేసరికి మనకు అబ్బా ఎంత కాస్ట్లీ ఉండే ఇది పగిలిపోయింది అని అనిపిస్తుంది కదా, అవునా కాదా? కానీ ఈ రోజుల్లో మనం పిల్లలని గాజు బొమ్మల్లాగా చూసుకుంటున్నాం. ఎందుకంటే గాజు బొమ్మ అందంగానే ఉంటుంది, కానీ వన్స్ అది పడిపోతే దేనికి పనికి డస్ట్బిన్లో ఉన్నదని పడేస్తాం, అవునా కాదా? అలాగే పిల్లల్ని మనము ఎప్పుడు కూడా గాజు బొమ్మల్లాగా అపూర్వకంగా మనం చూసుకుంటా ఉంటే పిల్లవాడు తన పని తాను సొంతంగా చేసుకోలేకపోతాడు. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా బాబు జాగ్రత్త, బాబు జాగ్రత్త అని చెప్పేసి అంటా ఉంటే ఆ పిల్లోడు ఏమనుకుంటాడు, నేను ఎందుకు ఆలోచిస్తా, నా కోసం మా అమ్మ మా నాన్న ఆలోచిస్తున్నారు కదా, నా కోసం వాళ్ళు ఉన్నారు కదా, సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ పిల్లలని మనము ఇండిపెండెంట్గా ఉంచాలి. ఎందుకు అంటే రేపటికి పిల్లవాడికి ఏ కష్టం వచ్చినా సెల్ఫ్గా తను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప మా అమ్మ మా నాన్న ఉంటే నన్ను ఎలా చూసుకుంటారు, వాళ్ళు లేకపోతే నేను ఎలా చెయ్యాలి అని చెప్పేసి పిల్లవాడు ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి.